డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో మనము విటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ చూసే ఉన్నాం. దాంట్లో విటమిన్ ఏ, డి అండ్ ఈ అయిపోయింది, కే మిగిలింది. సో ఇవాళ మనము విటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్లోంచి కే చూద్దాము. దాంతోపాటు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ విల్ సీ ద విటమిన్ కే. సో కే అనే పేరు ఎందుకు వచ్చింది? ఒరిజినల్లీ ఐడెంటిఫైడ్ ఫర్ ఇట్స్ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్. అంటే ఏంటి, ఇక్కడ బ్లడ్ క్లాట్ కావడం, రక్తం గడ్డగట్టుట అనేటువంటి ప్రక్రియలో దీనికి ఏదో పాత్ర ఉందట. బ్లడ్ క్లాట్ కావడము, గడ్డగట్టుట అనే దానికి ఇంకొక పేరు ఏమిటి? కొయాగులేషన్ అంటాం. ఏం పేరు? కొయాగులేషన్ అంటాం. సో ఆ కొయాగులేషన్లోంచి మనము ఒక అక్షరం తీసుకున్నాం. అక్షరం పేరు ఏం పేరు? కే తీసుకున్నాం. కాబట్టి దీనికి ఏం పెట్టిన పేరు? విటమిన్ కే అన్నాం. సో విటమిన్ కే అనేది మనకు 3 రకాలుగా ఉంటుంది. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ విటమిన్ కే: K1, K2 అండ్ K3. అవేవో చూద్దాం. ఫస్ట్ వన్ K1 ఏంది? ఫైలోక్వినాన్ అంటాం. దిస్ ఈజ్ విటమిన్ K1 ఫైలోక్వినాన్. రెండవది మెనాక్వినాన్, విటమిన్ K2. మూడవది మెనోడియాన్, విటమిన్ K3. సో గమనిస్తే K1, K2, K3 అనేవి ఎలా ఉన్నాయంటే, K1 ఏమో ఆకుకూరల్లో లభిస్తుంది, K2 ఏమో మన శరీరంలోనే ప్రేగులలో ఉన్నటువంటి బ్యాక్టీరియా వల్ల ఉత్పత్తి అవుతుంది. K3 అనేది మాత్రము సింథటిక్ కాంపౌండ్. సింథటిక్ అంటే మనకు కృత్రిమంగా బయట తయారు చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అట్లా ఒకటేమో ఆకుకూరల్లో ఉంటుంది, ఇంకొకటేమో ప్రేగులలో తయారవుతుంది, మూడోది మాత్రం మనము బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా మనకు 3 రకాల విటమిన్స్ ఉంటాయి: K1, K2 అండ్ K3. ఫైలోక్వినాన్, మెనాక్వినాన్ అండ్ మెనోడియాన్. ఇవి 3 రకాల విటమిన్ కే. సో ముఖ్యంగా వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ కే? విధులు ఏముంటాయి? మెయిన్లీ విటమిన్స్ ఏమిటి? ఇక్కడ ఏముంటాయి? ఫస్ట్ వన్ కొయాగులేషన్ అంటాం. కొయాగులేషన్ అంటే ఏంది? రక్తము గడ్డగట్టుట. కొయాగులేషన్ బ్లడ్ క్లాట్ కావడము. ఏదైనా గాయమైనప్పుడు బ్లడ్ క్లాట్ కాకపోతే మనకి ఏమవుతుంది? అదే పనిగా బ్లీడింగ్ అవుతూ పోతుంది. అలా కాకుండా ఉండడానికి ఆ ప్రాంతంలో మనకి ఏం కావాలి? కొయాగులేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. దానికి కారణం విటమిన్ కే. రెండవది ఉద్దేశం ఇక్కడ ఏముంది? బోన్ సింథసిస్, ఎముకల యొక్క తయారీ కొరకు కూడా విటమిన్ కే అవసరం పడుతుంది. ఇంకేమిటి? ప్రివెన్షన్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్, రక్తనాళాల లోపల, ముఖ్యంగా ధమనుల లోపల ఎటువంటి కొవ్వు పదార్థాలు అనేవి చేరకుండా ఉండడానికి ఇది మనం కాపాడుతుంది. దీని ఏమంటాం మనం? ప్రివెన్షన్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్. తర్వాత విటమిన్ కే మనకు ఏ ఆహారంలో లభిస్తుంది చూద్దాం. ఏవేవి అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ముఖ్యంగా స్పినాచ్, పాలకూర. దాంతోపాటు మాంసాహారాల్లో లివర్లో ఉంటుంది. తర్వాత వెజిటేబుల్ ఆయిల్స్, ముఖ్యంగా ఆలివ్ ఆయిల్లో ఉంటుంది, సోయాబీన్ ఆయిల్లో ఉంటుంది. కొంత మనకు ఇంటెస్టైన్స్లో ప్రేగులలో ఉన్నటువంటి బ్యాక్టీరియాతో కూడా మనకు ఉత్పత్తి అవుతుంది. అదే ఏది? విటమిన్ K2 అన్నాం. ఓకే, ఇవి లభించే పదార్థాలు. విటమిన్ కే మనకు ఉన్నటువంటి సోర్సెస్. విటమిన్ కే లేకపోతే మనకి ఏమవుతుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే, మనకి ఇబ్బంది ఏమవుతుంది ఒకవేళ లేకపోతే? ద మెయిన్ సిమ్టమ్ ఏముంటుంది? విటమిన్ కే లేకపోతే బ్లడ్ క్లాట్ కాదు, రక్తం గడ్డగట్టుట జరగదు. అప్పుడు ఏమవుతుంది? మనకు అదే పనిగా ఆగకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? హ్యామరేజ్ లేదా బ్లీడింగ్ అంటాం. ఓకే, ఒక్కోసారి ఏమవుతుంది? స్కిన్ కింద హ్యామరేజ్ కావచ్చు, చర్మం కిందనే హ్యామరేజ్ కావచ్చు. దాన్ని ఏమంటాం మనము? బ్రూయిజ్ అంటాం. ఇలా స్కిన్ కిందనే మనకి ఏమవుతుంది? వీ హ్యావ్ హ్యామరేజ్. ముక్కులోంచి రావచ్చు, గాయాల్లోంచి రావచ్చు, స్టమక్లోంచి రావచ్చు, ప్రేగులలో రావచ్చు. ఒక్కోసారి మనకు ఈవెన్ ఇన్ ద యూరిన్ అండ్ స్టూల్, మూత్రంలో, మలంలో కూడా మనకు బ్లడ్ కనిపించవచ్చు. అదేవిధంగా అప్పుడే పుట్టిన పిల్లలు, న్యూ బార్న్ బేబీస్లో ఏమవుతుంది? బ్లీడింగ్ ఎక్కడ? విత్ ఇన్ అండ్ అరౌండ్ ద బ్రెయిన్, తల లోపల, బ్రెయిన్ చుట్టూ కూడా మనకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది విటమిన్ కే లోపం వల్ల. ఇవి డెఫిషియన్సీ సిమ్టమ్స్. ఇంకేముంటాయి? ఏ ప్రొలాంగ్డ్ పీటీ అన్నాం. పీటీ అంటే ఏంది?
ప్రోథ్రాంబిన్ టైం అంటాం. ప్రోథ్రాంబిన్ టైం అంటే ఏంది? క్లాట్ కావడానికి ఉన్నటువంటి చర్యల్లో మొట్టమొదట జరిగేది ఏమిటి అంటే ప్రోథ్రాంబిన్ అనేది రావడం. ప్రోథ్రాంబిన్ టైం అంటే ఏంది? ప్రోథ్రాంబిన్ వచ్చి అక్కడ చర్య జరిపిస్తే థ్రాంబిన్ అయ్యి ఫైబ్రినోజన్ని ఫైబ్రిన్గా మార్చేసి బ్లడ్ని క్లాట్ చేస్తూ ఉంటుంది, రక్తం గడ్డకట్ట చేస్తుంది. ఆ మొత్తం పీరియడ్ని ఏమంటాం మనము? ప్రోథ్రాంబిన్ టైం అంటాం, పీటీ అంటాం. అది సాధారణంగా వీళ్ళకి ఏమవుతుంది? ప్రొలాంగ్, ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే కే లేదు కాబట్టి, డెఫిషియన్సీ కాబట్టి త్వరగా గడ్డకట్టుట అనేది ఉండదు. ఇది మన ల్యాబ్లో గమనించేటువంటి ఎవిడెన్స్. తర్వాత రోజువారీ అవసరం, రొటీన్లో మనకు డైలీలో ఎంత అవసరం పడుతుంది విటమిన్ కే అంటే సాధారణంగా 50 నుంచి 120 మైక్రోగ్రామ్స్ పర్ డే, దాదాపు 50 నుంచి 120 మైక్రోగ్రామ్స్ అవసరం పడుతుంది. ఒక్కోసారి ఈ అవసరం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే ఏమన్నా కాలేయంలో సమస్యలు ఉంటే ఎక్కువ కావచ్చు, లేకపోతే వెయిట్ లాస్ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ కొరకు మనం వాడే మందుల వల్ల ఎక్కువ కావచ్చు, ఏమైనా యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు కూడా ఎక్కువ కావచ్చు. ఇట్లా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది? ఈ విటమిన్ కే యొక్క అలవెన్స్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ కావడం జరుగుతుంది. ఇది విటమిన్ కే. నెక్స్ట్ విల్ సి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, నీటిలో కరిగేటువంటి విటమిన్స్. అవి ఏవేవి అంటే బి కాంప్లెక్స్ అంటాము మరియు సి అంటాం. బి కాంప్లెక్స్లో మనకి ఏమొస్తాయి? B1, B2 ఇట్లా మనకు థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, ప్రిడాక్సిన్, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ అంటివి బి కాంప్లెక్స్లో ఉన్నటువంటి విటమిన్స్. ఇంకొకటి ఏంది? సి అన్నాం. దిస్ ఈజ్ ద విటమిన్ సి. ఏదది? అస్కార్బిక్ యాసిడ్. సో నౌ విల్ సి విటమిన్స్ ఆఫ్ బి కాంప్లెక్స్. ఫస్ట్ వన్ ఏంది? థయామిన్. ఏదో చూద్దాం. థయామిన్, దీనికి ఇంకొక పేరు ఏంటంటే యాంటీ బెరిబరీ ఫ్యాక్టర్ అన్నాం. యాంటీ అంటే వ్యతిరేకంగా ఉండేది, యాంటీ బెరిబరీ ఫ్యాక్టర్. బెరిబరీ అనే వ్యాధి రాకుండా కాపాడుకోవడానికి ఇచ్చేటువంటి మందుగా వాడేవారు ఇది. ఇంకోటి ఏంది? యాంటీ న్యూరటిక్ విటమిన్ అన్నాం. అంటే న్యూరో ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడే విటమిన్ ఇది, విటమిన్ B1 థయామిన్. ఇది ఏం పనిచేస్తుంది ముఖ్యంగా అంటే పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు, అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, ఆల్కహాల్ని మెటబాలిజం చేయడంలో సహాయపడుతుంది. దాంతోపాటు కొన్ని ఎంజైమాటిక్ చర్యలను కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఏది అంటే ఆల్డిహైడ్ గ్రూప్ యొక్క ట్రాన్స్ఫర్కి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటి? ఎసెన్షియలీ నాన్ టాక్సిక్. ఇది నాన్ టాక్సిక్ అంటే ఏంది? విష పదార్థం లాంటిది కానే కాదు. సో ఇది విటమిన్ B1 లేకపోతే మనకు డెఫిషియన్సీ వల్ల సమస్యలు ఏమేర్పడతాయి? ఇందాకన్నా మనం ఇట్ ఈస్ ఏ యాంటీ బెరిబెరీ అన్నాం. అంటే ఉంటేనేమో బెరిబెరీ రాదు, ఒకవేళ ఈ విటమిన్ లేకపోతే బెరిబెరీ వస్తుంది. సో బెరిబెరీ అనే వ్యాధి ముఖ్యంగా మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో డ్రై బెరిబెరీ అంటాము, రెండవది వెట్ బెరిబెరీ అంటాము, మూడవది ఇన్ఫెంటైల్ బెరిబెరీ. డ్రై, వెట్ అండ్ ఇన్ఫెంటైల్ బెరిబెరీ అంటాం. నాలుగవది ఏంది? వెర్నిక్స్ కర్సకోఫ్ సిండ్రోమ్ అంటాం. ఇది కూడా ఏంది అంటే న్యూరోపతి, న్యూరో సంస్థతో ఉన్నటువంటి వ్యాధి. ఇవన్నీ రావచ్చు దేంట్లో? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 థయామిన్. ఏమవుతుంది? డ్రై బెరిబెరీ చూద్దాం ఫస్ట్. డ్రై బెరిబెరీలో ఏమవుతుంది? నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా వారికి న్యూరో సిమ్టమ్స్ ఉంటాయి. ఏవేవి ఉంటాయి అంటే పెరిఫెరల్ న్యూరోపతి అన్నాం. పెరిఫెరల్ అంటే బాహ్యంగా వెలుపల వైపు ఉండేది. వెలుపల వైపు అంటే ఏంది? మన బాడీ కాకుండా సైడ్స్కి ఉండేవి, కాళ్ళు మరియు చేతులు. వాటిలో ఏమవుతుంది? సిమెట్రిక్ ఇంపైర్మెంట్ అన్నాం. సిమెట్రిక్ అంటే రెండు వైపులా సేమ్గా ఉండడం. ఎడం పక్క ఉంటే కుడి పక్క ఉంటుంది, కుడి పక్క ఉంటే ఎడం పక్క ఉండడం. సిమెట్రికల్ ఇంపైర్మెంట్ ఆఫ్ సెన్సరీ, మోటార్ అండ్ రిఫ్లెక్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్. ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు చేతులు. అక్కడ ఏమవుతుంది? మనకు స్పర్శ జ్ఞానం తగ్గిపోవడము, మోటార్ కదలికలు తగ్గిపోవడము, రిఫ్లెక్స్ అంటే ప్రతిచర్యలు అనేవి కూడా తగ్గిపోవడము జరుగుతుంది. ఈ 3 ఉంటాయి అన్నమాట. సెన్సేషన్ పోతుంది, మూమెంట్స్ తగ్గిపోతాయి, తర్వాత రిఫ్లెక్స్ ఏదైనా ప్రతిచర్యలు ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి. ఓకే, ఇవన్నీ కూడా డ్రై బెరిబెరీలో ఉంటాయి. ఇంకేముంటాయంటే దెర్ ఈజ్ పారాస్థెషియా అంటే
తక్కువ స్పర్శ ఉండుట, ఎక్కువ లేకుండా తక్కువ స్పర్శ ఉండుట. ఇక్కడ ఇన్ ద టోస్, కాళ్ళ యొక్క వేలల్లో. ఇంకా బర్నింగ్ ఇన్ ద ఫీట్, పాదాలలో మంట, ముఖ్యంగా ఎప్పుడు అంటే సివియర్ అట్ ద నైట్. తర్వాత కావ్స్ అంటే పిక్కలు, పిక్కలలో ఏమవుతుంది, కండరాలు పట్టేస్తాయి, మజిల్ క్రాంప్స్ అంటాం, పట్టేస్తాయి. ఇంకా ప్లాంటార్ డిస్ఫేషియా అంటాం, అంటే పాదాలలో కూడా మనకు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకేమవుతుంది, కాఫ్ మజిల్ టెండర్నెస్, పిక్కల మజిల్స్ ఉంటాయి అక్కడ మనకు టెండర్నెస్, తాకితే నొప్పి ఉంటుంది. డిఫికల్టీ రైజింగ్ ఫ్రమ్ ఏ స్క్వాటింగ్ పొజిషన్, మనం కింద కూర్చొని ఉంటాం కదా కాళ్ళ మీద, అలా కింద కూర్చొని తిరిగి లేవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. స్క్వాటింగ్ అంటే కింద కూర్చోవడం, ఆ పొజిషన్లోంచి వాళ్ళు పైకి లేవడం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు డిక్రీజ్డ్ వైబ్రేటరీ సెన్సేషన్స్ ఇన్ ద టోస్, వైబ్రేటరీ మీకు ఐడియా ఉంటుంది, ఫోన్స్లో ఉంటుంది. సో ఆ సెన్సేషన్ అనేది పాదాలలో, వణకడం అనే సెన్సేషన్ అనేది పాదాలలో తెలియకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంది, వెర్టిబెరిబెరీ, లేదా ఇంకో పేరు ఏం పేరు, కార్డియో వాస్కులార్ బెరిబెరీ. అంటే ఇక్కడ గుండె సంబంధించి మనకి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఓకే, సో దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ వన్ ఏంది వ్యాసో డైలటేషన్ అంటాం, రక్తనాళాలు. వ్యాసో అంటే రక్తనాళాలు, డైలటేషన్ అంటే ఏమంటారు, అది ఉబ్బడం, డైలేట్ కావడం, వెడల్పు కావడం. ఇంకా టెకికార్డియా అన్నాం, టెకికార్డియా అంటే ఏంది, గుండె కొట్టుకునే వేగం అనేది ఎక్కువ కావడం, అంటే హార్ట్ రేటు లేదా పల్స్ రేటు ఎక్కువ కావడం. ఇంకా ఏ వైడ్ పల్స్ ప్రెషర్ అన్నాం, పల్స్ ప్రెషర్ అంటే ఏంది, సాధారణంగా మనం బీపీలో చూస్తూ ఉంటాం. వాట్ ఈజ్ ద నార్మల్ బీపీ అంటే 120/80 అంటాం జనరల్లీ అయితే. 120/80 అన్నాం. 120కి 80కి తేడా ఎంత ఉంది, 40 ఉంది. ఆ తేడాని ఏమంటాం మనము, పల్స్ ప్రెషర్ అంటాం. ఓకే, బీపీలో పైది కిందిది చూసుకున్నప్పుడు మధ్య తేడాన్ని ఏమంటాం మనము, పల్స్ ప్రెషర్. ఇక్కడ ఏమవుతుంది, అది వైడ్ పల్స్ ప్రెషర్, అంటే తేడా ఎక్కువ అయిపోతుంది. 120/80 కాకుండా 120 బదులు 140 కావచ్చు, 80 బదులు 60 కావచ్చు. తేడా ఇప్పుడు ఏముంది, ఇక్కడ 40 బదులు 80 అయింది, అట్లా తేడా ఎక్కువ అవుతుంది. ఇంకా చెమట బాగా పడుతుంది, వేడిగా ఉన్న స్కిన్ అవుతుంది. దాంతోపాటు శరీరంలో లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పేర్కొంటుంది. ఇంకేం కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. ఆర్థోప్నియా అన్నాం, ఆర్థోప్నియా అంటే ఏంది, ఆర్థో అంటే పడుకోవడం, ప్నియా అంటే ఊపిరి కష్టంగా ఉండడం. ఆర్థోప్నియా అంటే పేషెంట్ పడుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఊపిరి అనేది కష్టంగా ఉంటుంది. కూర్చుంటే నిలబడితే బాగానే ఉంటాడు, వెన్ ఎవర్ స్లీపింగ్, పడుకుంటే ఆయాసం వస్తుంది. ఇంకేం కావచ్చు, పల్మనరీ అండ్ పెరిఫెరల్ ఎడిమా, బాహ్య ప్రాంతంలో అంటే ముఖ్యంగా చేతుల్లో కాళ్ళలో ఎడిమా వస్తుంది. ఎడిమా అంటే వాపు రావడం. ఇంకేం కావచ్చు, ఇది ఈ డైలటేషన్ అనేది అట్లే ముదిరిపోయి చివరికి ఏం కావచ్చు, పేషెంట్ అపస్మార స్థితిలోకి, షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, పాదాలలో ఏమైంది, ఇది హ్యావ్ వాపు, ఎడిమా. దీన్ని ఏమంటాం మనము, పీడల్ ఎడిమా అంటాం. అంటే ఏంది, పాదాలలో వాపు. అదేవిధంగా పైన చూడండి, ఒత్తిడి తీయడం వల్ల చేతు ఒత్తితే ఏమైంది, ఆడ గుంత ఏర్పడ్డది. ఓకే, ఇది కూడా ఎడిమా అంటాం, పిట్టింగ్ ఎడిమా అంటాం దాన్ని. పిట్ అంటే గుంత ఏర్పడితే పిట్టింగ్ ఎడిమా అంటాం దాన్ని. తర్వాత పిల్లల్లో ఇన్ఫెంటైల్ బెరిబెరీ అంటాం, పసిపిల్లల్లో వచ్చేటువంటి బెరిబెరీ 1 ఇయర్ లోపు, ముఖ్యంగా 3 to 4 వీక్స్లో వస్తుంది, అంటే మొదటి నెలలో వస్తుంది. ఎవరైతే తల్లిపాలు తీసుకుంటున్నారో, ఒకవేళ ఆ పాలల్లో కనుక విటమిన్ B1 థయామిన్ అనేది తక్కువ ఉందనుకుందాం, అప్పుడు మనకి ఇది వచ్చేటువంటి ప్రాబ్లం అన్నమాట. ఏం కావచ్చు, సడన్గా పేపి హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు. ఎఫోనియా అన్నాం, ఎఫోనియా అంటే ఏంది, సాధారణంగా పిల్లలు పుట్టినప్పుడు గట్టిగా అరవాలి, ఏడవాలి. ఇక్కడ ఆ ఏడుపు ఉండదు. ఎఫోనియా అంటే గొంతు నుంచి అరుపు అనేది కంప్లీట్లీ యాబ్సెంట్, లేకుండా సైలెంట్గా ఉంటుంది బేబీ. ఇంకేమవుతుంది, యాబ్సెంట్ డీప్